రాక్షసులుగా పుట్టిన దేవతలు ఎవరో మీకు తెలుసా? బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందాదులు ఇద్దరు దేవతలను శపించడం వల్ల రాక్షసులుగా పుట్టి రాక్షస జాతిని వృద్ధి చేశారు. దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు సనక సనందాదులు శ్రీ మహావిష్ణువును చూడడానికి వైకుంఠం వెళ్తారు. 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు జయ విజయులు అనే ఇద్దరు ద్వాపర పాలకులు వారిని అడ్డుకుంటారు. అప్పుడు వారిని ఇలా శపిస్తారు: ఆ పరమాత్మ ద్వాపర పాలకులుగా ఉన్న మీరు ప్రతి ఒక్కరిలోనూ ఆ పరబ్రహ్మను చూడవలసింది పోయి శ్రీహరికి దగ్గరగా ఉన్నారని అహంకారంతో మమ్మల్ని అడ్డుకున్నారు. కాబట్టి మీరు ఆ శ్రీహరికి దూరమై మానవులుగా పుట్టి విష్ణుమాయలోనే ఉందరుగాక అని శపిస్తారు. ఇది విన్న శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి సనక సనందాదులకు దర్శనమిచ్చి వారికి శాప విమోచనం కలిగించమని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంతా మీ ఆజ్ఞ అని అంటారు. అప్పుడు విష్ణువు తన భక్తుల మాటను కాదనలేక జయ విజయులతో ఇలా అంటారు: మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించి నాపై వైర్యంతో నాతో సంహరించబడి నాలోనే ఐక్యమవుతారు. ఇలా 3 జన్మల తర్వాత మీరు శాశ్వతంగా వైకుంఠాన్ని చేరుతారు అని చెబుతాడు. మీకు కంటెంట్ నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.